ఇప్పుడు ఆయన పైన కూడా ఫోక్సో కేసు కింద కేసులు కూడా నమోదైనాయి కదా, ఆ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగిందా? 11 రెడ్ విత్ అది అనేది కూడా చాలా చిన్న కేసులు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఏం చెప్తుంది, నన్ను రేప్ చేసిండని చెప్తుంది. ఉమ్, రేప్ చేసిండు అన్నప్పుడు నువ్వు వెంటనే నీకు రేప్ చేసిండని అన్నప్పుడు నువ్వేం చేయాలి? సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 4 ఫోక్సో యాక్ట్ కు సంబంధించిన కేసులు పెట్టాలి. ఉమ్, అవి పెట్టకుండా ఏదో చిన్నగా స్టాక్ చేసినట్టు వెనకపోతే వెంబడించినట్టు ఈ కేసులు పెట్టడం ఏంది అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటి కూడా నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా, బండి సంజయ్ నేను బాధితులను పిలిపియలేదు, నా కొడుకు ఈ రేప్ అనే ఘటనలో లేడు, ఫోక్సో కేసుకు నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు, నిజంగా అమ్మాయి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎక్స్టార్షన్ గ్యాంగే అయితే నువ్వు వచ్చి చార్మినార్ కాడ నువ్వు నీ కొడుకు వచ్చి పసుపు నీళ్ళతో తానం చేసి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తే మేము అందరం నమ్ముతాం. సో ఇదంతా కూడా రాజకీయంగా ఆయన ఎదుర్కొనేటువంటి దమ్ము లేకనే రేపు ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భంలో బట్టగాల్సి మీదేసేటువంటి ప్రయత్నం చేస్తాను, తన కొడుకు సంబంధించినటువంటి చేయనటువంటి అంశాలని తీసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి నన్ను బజార్లు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది బండి సంజయ్ వర్గీయులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ రెండు విషయాలు. నిజంగా ఆ అమ్మాయి ఈ షెడ్యూల్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన ప్రోగ్రామ్ ఉందో షెడ్యూల్ కాముందంటే ఆమె నాకు న్యాయం కావాలని రాష్ట్రాలు ఉన్న వివిధ వ్యక్తుల దగ్గర తిరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో మరి నువ్వు అట్లాంటి ఫేక్ ఎలిగేషన్ చేసేటోళ్ళ మీద నువ్వు అప్పుడే ఎందుకు కేసు పెట్టలే? ఈ వార్త మన తొలి వెలుగులే మొదటిసారి ప్రచారం అయిందని నేను అనుకుంటున్నాను. 20 రోజుల కింద ఎప్పుడు ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 రోజు ప్రచారం అయింది కదా. ప్రచారమైన వెంటనే దీంట్లోకి సంగప్ప అని నీ ప్రధానమైన అనుచరులను దింపి ఎందుకు కేసుని కాంప్రమైజ్ కోసం ట్రై చేసినావు? అదే రోజు ఈ ఎక్స్టార్షన్ చేస్తున్నాను, నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు? మళ్ళీ నిర్మల్ పోలీసు వాళ్ళని పిలిపించుకొని ఎందుకు బెదిరించినావు? అసలు నువ్వెందుకు వీళ్ళని ఈ కుటుంబాన్ని పిలిపించి బెదిరియలే అని చెప్పు. రెండోది, నీ కొడుకు భయపడటోడేనా? వాడు ఒక మానవ మృగం. వాడు భయపడి గజగజ అనికిండట, అనికి 5 కోట్లు అడిగితే అడ్వాన్స్ కింద 50,000 ఇచ్చినట. ఇది నమ్మే విధంగా ఉన్నదా? సో 20 రోజులుగా ఎందుకు ఆ బాధిత కుటుంబం వెయిట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఒకవేళ కనుక ఆ ఎస్పీ పెట్టకపోతున్నావు, అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్లో సిఐ కేసు పెట్టకపోతున్నావు, డీజీపీకి వచ్చి కలవచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం సెటిల్మెంట్ కోసమే ఏమైనా ప్రయత్నం చేసిండ్రు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదు? వాళ్ళు కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఈ పిల్లగాంతో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళ అమ్మాయికి సంబంధించిన కుటుంబం కూడా వాళ్ళు వెల్ ఆఫ్ ఉన్నారు. వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న విషయాల కోసం వాళ్ళు పోరు అని నేను బలంగా నమ్ముతున్నా. ఓకే, కాబట్టి కేవలం వాళ్ళు కుటుంబం పరిస్థితి కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి బయటకు రావద్దు, సామరస్యంగానే ఉండాలి. ఒక ఆడపిల్లకి సంబంధించిన జీవితం గురించి మాట్లాడే ముందర మనం అర్థం చేసుకోవాలి ఎన్ని సమస్యలు ఉంటాయి. మన ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, బండి సంజయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, అందరి ఇళ్ళలో ఉన్నారు. చిన్న పిల్లతో అట్లా జరిగిందంటే ఆ కుటుంబం ఎంత భయాందోళన ఉంటుంది. సరే వాళ్ళు సెటిల్మెంట్కి వచ్చారు, మరి నువ్వెందుకు సెటిల్మెంట్కి పోయినావు? నువ్వు కొడుకు ఏం తప్పే చేయకపోయాయి కదా, నువ్వెందుకు సెటిల్మెంట్కి అవకాశం ఇచ్చినావు? నువ్వెందుకు పిలుచుకొని మాట్లాడినావు? నీ తప్పేలేనప్పుడు పోయి కేసు పెట్టుకొని మేము చట్టపరంగా చూసుకుంటాం చెప్పాలి కదా. ఇప్పటికి కూడా మీరు యాంటిసిపేటరీ బెయిల్ కోసం మూవ్ అవడం, 41A సెక్షన్లా బెయిల్ ఇప్పించడానికి మొత్తం సైబరాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం ఒక ప్లానింగ్ జరుగుతుంది. ఇదంతా కూడా డీజీ సివి ఆనంద్ మొత్తం కూడా మానిటర్ చేస్తుండు. సో ఎఫ్ఐఆర్ కాపీ పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. ఆ అమ్మాయికి అంటే ఆయన కేసు పెడితే వాళ్ళకి సంబంధించిన పేర్లు, ఏదో అమ్మాయి పేరు, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ తల్లి పేరు. సో ఇది సబబేనా ఇటువంటిది? ఎందుకంటే అమ్మాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. కరీంనగర్ సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన మీద వెంటనే ఇంతకు ముందుకు ఐపీసీ 228 పార్ట్ 1 సెక్షన్ 23 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ కింద ఖచ్చితంగా నేనే కంప్లైంట్ ఇస్తా. ఇప్పుడు అమ్మాయికి సంబంధించిన మళ్ళా ఆ అమ్మాయికి సంబంధించిన ఎఫ్ఐఆర్కి సంబంధించిన వివరాలు బయటకు రావడం. రెండోది, ఆ ఎఫ్ఐఆర్లో అమ్మాయి డీటెయిల్స్ రాయొద్దు, ఆ అమ్మాయి బాధితురాలు. రెండోది, మూడో విషయం పాయింట్ నెంబర్ 3 చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని రాయాలి. ఎప్పుడైతే మైనర్ని మనం అడ్రస్ చేస్తామో చట్టంలో మైనర్లకు ఉన్న ఇమ్యూనిటీ అది. అసలు ఆ అమ్మాయి పేరు మీరు ఎట్లా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేస్తారు? ఆ అమ్మాయి అయ్యో మొర్రో దండం పెడతా అయ్యా నన్ను ఇట్లా రేప్ చేసిండని చెప్పి ఆ పిల్ల చెప్పుకుంటే ఉల్టా వాళ్ళ కుటుంబం మీద కేసు పెట్టడం అంటే ఎంత దౌర్భాగ్యం. సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ పూర్తి స్థాయి మానిటర్ చేసి అతని అనుచరుడు, అతని ప్రధాన అనుచరుడు సంగప్ప నాయకత్వంలో జరిగిన కుట్ర ఇదంతా. దీనికి తెలంగాణ రాష్ట్ర పోలీసు వాళ్ళందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి మద్దతు చేస్తుంది. ఎవరికి? బండి సంజయ్కి. ఎందుకు? బండి సంజయ్ కొడుకు కొడితే కేసు కాదు, బండి సంజయ్ కొడుకు చంపితే కూడా కేసు కాదు, బండి సంజయ్ కొడుకు రేపు చేస్తే కూడా కేసు కాదు. బండి సంజయ్ చిన్న పిల్లలు కొట్టుకున్నారు కదా అండి అని చెప్పి ఎన్ని కేసు కత్తాడు? మరి రేపు పొద్దున చిన్నపిల్లలు మరి రేపు గిట్లా చేస్తారని ఇట్లా ఎన్ని కేసు కత్తాడా ఏంది మరి తెలియదు. ఈ ఆరోపణలు నేను చేస్తున్నా మన తొలి స్టూడియోలో కూర్చుండి ఈ ఆరోపణలన్నీ తప్పైతే
బండి సంజయ్ చార్మినార్ కాడికి వచ్చి భాగ్యలక్ష్మి మందిరంలో పసుపు నీళ్ళతో తానం చేసి నా కొడుకు నేను కానీ ఎట్టి పరిస్థితుల్లో నా ప్రధాన అనుచరుడు సంగప్ప కానీ ఈ మొత్తం కేసులో ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళు నిజంగా ఎక్స్టార్షన్ గ్యాంగ్ అని చెప్పి పచ్చి నీళ్ళతో తానం చేయాలి. సో 5 కోట్లు డిమాండ్ చేసి అన్నటువంటిది ఆ ఆరోపణ చేసుకుంటూ ఈ కేసులన్నీ కూడా పెట్టించడం జరిగింది కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. సో ఇటువంటి జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? కేవలం 50,000 ఇచ్చి 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభియోగాలు చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ ఉన్నట్టయితే ఆధారాలు కూడా ఉండాలి కదా, సో సమర్పించాలి, పోలీస్ స్టేషన్ చూపెట్టాలి, ఏ విధంగా పైసలు ఇచ్చడం ఏంటిది అనేది, వాళ్ళు ఎట్లా అడిగిన అన్నటువంటిది కూడా రికార్డ్ అయినా కనీసం బయట పెట్టాలి కదా ఇప్పటి వరకు. ఇప్పుడు 50,000 ఎవరిని బెదిరించారు? బండి భగీరథని, ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ సంబంధించిన కొడుకుని బెదిరియచ్చా? సరే బెదిరించారు, ఫర్ ఎ వైల్ అనుకుందాం బెదిరించిరని. నిజంగా కూడా అంత ధైర్యం ఉందా అండి అమ్మాయి వాళ్ళ కుటుంబానికి? మా మీద దాడి జరిగింది, మా బిడ్డని ఇట్లా చేసిండు, ఇట్లా చెరిచిండు, ఒక దుర్మార్గుడు, మానసికంగా కరెక్ట్ లేనివాడు అని చెప్పి వాళ్ళు పోతే వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి బండి భగీరథ మనం వీడియో చూసుకోవచ్చు, వీడియోలు ఇట్లా గుద్దుతాడు దన్న ఆయన బెదిరి ఆయన భయపడట, డబ్బులు ఇచ్చినట్ట నమ్ముతారా? ఎంత ఘోరం అండి ఇదంతా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. బాధితురాలు న్యాయం ఇట్లనే జార్ఖండ్లో బీజేపీ ఎమ్మెల్యే అంకిత అని రిసెప్షనిస్ట్ వాళ్ళని మొత్తం రేప్ చేసి చంపిరు, ఉన్నావులు అట్లా చేసిరు, ఇంకోటి మీదనేమో కాపీలా మత్తమంది కలిపి రేప్ చేసిన ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళ మీద ఇట్లాంటి ఆరోపణలు ఎంత ఘోరంగా ఉన్నాయి. మరి నేను మీ బీజేపీ పార్టీని విమర్శించడం తప్పైతే మీరు ఇలా బయటకు వచ్చి మాకు పార్టీకి ఏం సంబంధం సద్దాం లేదు, బండి సంజయ్ కొడుకు చేస్తే నిజంగా చేస్తే తప్పు చేస్తే తప్పని శిక్షించమని చెప్పి నేను ఇక్కడ ఉన్న ఎంపీలని ఎమ్మెల్యేలు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ప్రెస్ మీట్లు పెట్టాలి, మీ మహిళలకు సంబంధించిన వింగ్ ఏదైతుందో అది వచ్చి బయట ప్రెస్ మీట్లు పెట్టాలి. ఏంది బండి సంజయ్ కొడుకు చేసింది కరెక్ట్ అనన్నా పెట్టాలి, బండి సంజయ్ కొడుకు చేసింది తప్పనన్నా పెట్టాలి. బండి సంజయ్కి దీంట్లో ప్రత్యక్షంగా ఖచ్చితంగా కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది.